సావిత్రి కొడుకు ఫోటో. వాడిదా? ఉన్నాదా లేదా తొందరగా చెప్పు. ఉంది ఉంది. అయితే వెంటనే ఎవరన్నా పనివాడికి ఇచ్చి పంపించు. ఏమండి, అలా సగం సగం చెప్పి నన్ను టెన్షన్ పెట్టకండి. నేను ఫోటో ఇవ్వడానికి వాళ్ళ ఆవేశంగా వెళ్ళడానికి కారణం ఏంటో చెప్పండి. చేసిందంతా చేసేసినావుగా, ఇంకా కారణం తెలుసుకుని మాత్రం పొడిసేదేముంది? ఇడ్సే, ఏం జరిగేదుంటే అదే జరుగుతుంది. ఉమాదేవి గారు, ప్లీజ్, నరాలు పగిలిపోతున్నాయి. అసలు విషయం ఏంటో చెప్పండి. ఈనాటిది కాదులే, నా పెండ్లితో మొదలైనది. నేను సచ్చే వరకు ఇట్టే ఉంటాది. అబ్బా, ఇలా ఇంగ్లీష్ సినిమాలో లాగా ఇన్స్టాల్మెంట్స్ లో కాకుండా టైటిల్స్ నుండి శుభం కార్డు దాకా ఇండియన్ సినిమాలో లాగా పూర్తిగా చెప్పండి. లేదంటే చచ్చిపోయేలాగున్నాను. ప్లీజ్. సరే, చెప్తాను. పెద్దిరెడ్డి ఎవరినో తెలుసా? నా అన్న. అన్నా? అన్నా? మీ అన్నా? అవును, తోడబుట్టినోడు కాకపోయినా నీడలా నన్ను కాపాడినోడు. తన సొంత చెల్లి సావిత్రితో నన్ను సమానంగా పెంచినోడు. తర్వాత నాకు మా ఆయనతో పెండ్లైనది. 2 కుటుంబాలు ఒక్కటైనాయి. ముందందరం మంచిగానే ఉన్నాం. మంచిగా ఉన్న మీ కుటుంబాల మధ్య గొడవ పెట్టిందెవరు? ఉన్నాళ్లే, ఓ మహానుభావుడు. చిత్రకారుడి పేరు పెట్టుకుని చిత్ర విచిత్రాలు చేసినాడు. పేరు రవివర్మ. సావిత్రి ప్రేమించినోడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పగ పెరుగుతానే ఉంది గాని తగ్గటం లేదు. ఇప్పుడు నువ్వొచ్చి ఆ పిల్లకాయ రవివర్మ కొడుకని చెప్పినావు. ఇంకెందుకు వదులుతారు? తప్పు చేసింది వాళ్ళ నాన్న అయితే ఈ పిల్లోణ్ణి చంపడం ఎందుకండి? మా కాడ అంతే. పగ పట్టినారు అంటే పక్కనున్నోణ్ణి కూడా శత్రువు లెక్కనే చూస్తారు. అనవసరంగా సూర్య గురించి చెప్పాను. వాణ్ణేం చేస్తారో ఏమిటో. ఇప్పుడెలా? సూర్యని పక్కన పెట్టు. నువ్వు రవివర్మ చెల్లెలు అని తెలిస్తే నిన్నేం చేస్తారో ఆలోచించు. నిజమే కదా? ముందు నొయ్యి వెనక గొయ్యి. ఇప్పుడెలా? ఏం చెయ్యాలరా దేవుడా?
ఎవరిదమ్మి ఆ ఫోటో? ఆ పెద్దిరెడ్డికి స్వయాన మేనల్లుడిది. ఆ ఇంటికి కాబోయే అల్లుడిదమ్మా. అంటే ఆ సావిత్రి కొడుకుదమ్మా. ఏందే నువ్వు చెప్పేడిది? మీ నాయన సావుకి కారణమైనోడి కొడుకునే ఆ పెద్దిరెడ్డి కూతురికిచ్చి కట్టబెడతా ఉండాడా? అంతేకాదు, ఆడి కూతురు ఆ పిల్లగాడిని మనసారా ఇష్టపడుతుంది కూడా. మంచి పని చేసినది. ఆనాడు ఆ సావిత్రి ప్రేమించినోడి కోసం మన ఇంటి పెద్ద దిక్కును దూరం చేసినది. ఈనాడు దీనికి ప్రేమించినోణ్ణి దూరం చేసి మన ప్రతీకారం తీర్చుకోవాలా? ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఈడి సావుతో అటు సావిత్రి కుటుంబం సమూలంగా నాశనమవుతాది, ఇటు పెద్దిరెడ్డి కుటుంబానికి శాశ్వతంగా సంతోషం దూరమవుతాది. ఏసేండ్రా నా కొడుకుని! ఆడు చాలా సురుకైనోడమ్మా. ఎంతమంది ఎదురెళ్ళినా ఎదుర్కొని నిలబడే సత్తా ఉన్నోడు. ఆణ్ణి దెబ్బతీయాలంటే చాలా తెలివిగా ముందుకెళ్ళాలా. మీరేం చేస్తారో నాకు తెల్వది. త్వరలోనే నేనాడి సావు వార్త వినాలా? సావిత్రి కొడుకు చచ్చాడన్న మాట నా చెవిన పడాలా? వామ్మో, ఆ ముసల్ది మామూలుది కాదు. అలా అరిచేస్తుందంట్రా బాబు. దాని అరుపుకే గుండాగి చచ్చిపోయేలాగా ఉన్నాను. మాట్లాడితే సావిత్రి సావిత్రి అని నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నారు. అరే, నా పగ తీర్చుకుందామనొచ్చి వీళ్ల పగకి నేను బలైపోయేలా ఉన్నాను. ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయాను. అయ్యో దేవుడా, నేను సావిత్రి ఆడపడుచుననే విషయం బయటపడేలోపే నేను ఈ ఇంట్లోంచి బయటపడేలా చూడు స్వామి. ఒక పక్క వీళ్ళకి నా గురించి తెలియకూడదు, రెండో పక్క ఆ నీలపై పగ సాధించాలి. ఎలా ఎలా? భవానీ, భవానీ, ఏంటండి? నేను అట్ట పొలం దాకా వెళ్ళొస్తాను. సరే అండి. రే చిన్నా, చిన్నా, తొందరగా రారా. ఏంటో
ఆడింకా నాతోనే ఉన్నట్టుండాది. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. చిన్నయ్య ఈ లోకం విడిచి వెళ్ళాడంటే మాకే నమ్మబుద్ధి కావడం లేదయ్యా. అవునయ్యా, యాడికి పోయినా ఇద్దరూ కలిసే పోయేవాళ్ళు. మిమ్మల్ని చూస్తే మాకు రామలక్ష్మణులు నడిచొస్తున్నట్టుగానే అనిపించేది. అట్లాంటిది మీరు అందరికీ ఉపకారం చేయడమే కాని చీమకు కూడా అపకారం తలపెట్టని మీకు ఇంతటి బాధను మిగిల్చడానికి ఆ దేవుడికి మనసెలా వచ్చినాదయ్యా? మంచి మనుషులతో ఆడుకోవటం ఆ మాయదారి దేవుడికి అలవాటే కదరా. పెండ్లి జరగాల్సిన ఇంట్లో సావు జరిగేలా చేసినాడు. ఆ కొండారెడ్డి బాగుపడ్డయ్యా, నాశనం అయిపోతాడు. చేసిన పాపానికి అనుభవించినాకే పోతాడు ఆడు. వాడి పాపాలు నా భగవంతుడు క్షమిస్తాడేమో కానీ ఈ పెద్దిరెడ్డి మాత్రం క్షమించడు. నాకు నా చిన్నాన్ని, నా చిట్టి తల్లికి సంతోషాన్ని దూరం చేసినోణ్ణి ఊరికే వదలను. నా చేతులతోనే నేను నరుకుతాను. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఆ కొండారెడ్డి చావు గురించి కాదయ్యా, చనిపోయిన చిన్నయ్య ఆత్మశాంతి గురించి అయ్యా. వాడి ఆత్మ శాంతించాలంటే ఆ కొండారెడ్డి చావు జరిగి తీరాల్సిందే. నిజమేనయ్యా, కానీ దానికన్నా ముందు ఈ ఇంట్లో మళ్ళీ సంతోషం నిండాలా? అవునయ్యా, చిన్నయ్యకు మీరంటే ప్రాణం. మీరిట్టా బాధపడుతూ ఉంటే పైనున్న ఆయన ఆత్మ శాంతించదు. పైగా తన సావు వల్లే పెండ్లి ఆగిపోయిందన్న బాధతో ఘోషిస్తూ ఉంటాడు. కాబట్టి చిన్నయ్య ఆత్మ శాంతించాలంటే ఆగిపోయిన వైశమ్మ పెళ్లి జరగాల, మళ్ళీ ఇంట్లో సంతోషం నిండాలా. మీ సంతోషం కోసమనే కాదు, చావు జరిగిన ఇంట్లో ఏడాదిలోపు ఆడపిల్ల పెళ్లి జరిగితే ఆ ఇంటా శుభం జరుగుతాది. అందుకే మా అందరి మేలు కోరే మీకు మేలు జరగాలన్న ఆశతో చెప్తున్నాను. వైశమ్మ పెళ్లి జరిగితే ఇటు మీ మనసులు కాస్త తేలిక పడతాయి, అటు చిన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి అయ్యా. వెళ్ళొస్తామయ్యా. నువ్వేమంటావు భవాని? మీ ఇష్టమండి. వాళ్ళన్నట్టు చిట్టి తల్లి పెండ్లి తన వల్లే ఆగిపోయిందని చిన్నోడి ఆత్మ ఘోషిస్తూ ఉంటాది. వాడి ఆత్మ సంతృప్తి చెందాలంటే పెండ్లి జరిపించడమే మంచిదనిపిస్తా ఉండదు. అయితే వెంటనే పంతులు గారితో మాట్లాడి దగ్గరలో ఉన్న ముహూర్తం పెట్టించండి. హలో హలో, పంతులు గారు, నేను పెద్దిరెడ్డి మాట్లాడుతున్నాను. చెప్పండి అయ్యా. వైశమ్మ పెండ్లి ఆగిపోయినది కదా? అవునండి, నేనే ఒకసారి మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. కానీ చిన్నప్పరెడ్డి చావు గురించి మీకు మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక రాలేకపోయాను. అసలు మేము మర్చిపోతే కదా పంతులు గారు.
ఆ బాధ మాకు తీరేది కాదు. అయినా జరిగిన దాన్ని తలుచుకొని బాధపడడం కన్నా జరగాల్సింది ఆలోచించడం మేలనిపించినది. అందుకే మీకు ఫోన్ చేసినాను. చావు జరిగిన ఇంట్లో పెళ్లి జరిగితే మంచిదని విన్నాను. అందుకే వీలైనంత త్వరగా నా చిట్టి తల్లి పెళ్లి జరిపించాలనుకుంటా ఉన్నాను. దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి. అయ్యా ఒక్క నిమిషం. అయ్యా, వాళ్ళిద్దరి జాతకాల ప్రకారం ఎల్లుండి 10 గంటలకి మంచి ముహూర్తం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే అది ఖాయం చేసుకోండి. మాకే అభ్యంతరం లేదు పంతులు గారు, మేము ఏర్పాట్లు చేసుకుంటాం. శుభం. ఉంటానయ్యా. ఎల్లుండే మంచి ముహూర్తం ఉండదంట. ఓరి వీళ్ళ నవ్వులు తగలయ్యా. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు మేమేదో మిమ్మల్ని పిలిపించి ఆ పెద్దిరెడ్డిల్లు నాశనం అవడానికి పూజలు చేయిద్దాం అనుకుంటే ఆ పెద్దిరెడ్డే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టమన్నాడు. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో అయ్యోరు. బతుకు బుగ్గిపాలవడం అంటే కూడా ఇదేనేమోనమ్మా. ఏంది? ఏం లేదమ్మా, నా బతుకు ఇప్పుడిప్పుడే పాలరాతిలాగా మెరిసిపోతుంది అంటున్నానమ్మా. ఛీ, అదేం పోలిక? నా బతుకు పోలిక కూడానా ఏదో నోటికొచ్చింది అన్నానమ్మా, అంతే. అది సరే, ఆ పెద్దిరెడ్డి కూతురు పెళ్లికి మీరు పెట్టింది దుర్ముహూర్తమేగా? అమ్మా, మీ గురించి తెలుసు కూడా నేను మంచి ముహూర్తం ఎలా పెడతానమ్మా? ఏమో అయ్యారు, ఈ మధ్య నాకు మిమ్మల్ని నమ్మాలనిపించట్లేదు. నాకు మీరు నమ్ముతారన్న ఆశ కలగట్లేదు. ఏంది? మరి ఏం చెప్పి మిమ్మల్ని నమ్మించమంటారమ్మా? మీరు దేవత అయితే నేను భక్తున్నమ్మా. భక్తుని దేవతే నమ్మకపోతే మరి ఇంకెవరు నమ్ముతారమ్మా? ఈ మధ్య భక్తులు కూడా దేవుళ్ళను మోసం చేస్తుండారులే. కానీ ఈ భక్తుడు అలా కాదమ్మా. అసలు మీరంటే నాకెంత భక్తో తెలుసా? మా ఇంట్లో పూజించే దేవత ఫోటో పక్కన మీ ఫోటోను కూడా పెట్టుకొని పూజ చేస్తున్నానమ్మా. నన్ను పూజించడం దేనికి? ఎందుకంటే ఏం చెప్తావమ్మా, పూజిస్తున్నాను అంతే. ఆవేశాన్ని ఆపగలమేమో గాని అభిమానాన్ని ఆపలేమమ్మా. అయ్యోరు ఆవేశపడతా ఉండారు, పోయి మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు ఏవి వద్దమ్మా, ఇవి తీస్తే చాలు. అమ్మా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నేను పెట్టింది దుర్ముహూర్తమే తల్లి. పోయినసారి నేను పెట్టిన ముహూర్తానికి రిజల్ట్ ఎలా వచ్చిందో చూశారుగా. అవి చూసి కూడా మీరు నన్ను నమ్మకపోతే ఎలాగమ్మా? అమ్మా, మీరు ఇంకా ఎక్స్ప్రెషన్ మార్చకపోతే నాకే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలియట్లేదమ్మా. ఇంతకన్నా నాకు ఐడియా రావట్లేదమ్మా. మాటలు రావట్లేదమ్మా.